ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. సాధువులు, అఘోరాలు, నాగసాధువులు దర్శనమిచ్చే సంబరం. కోట్లాది మంది జనం పాల్గొనే మహోన్నత వేడుక అదే మహాకుంభమేళ. 144 ఏళ్లకోసారి జరిగే ఈ మహాక్రతువు మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతోంది. ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహిస్తారు. 45 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, నాగసాధువులు తరలి వస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానంగా చెబుతారు. ఈ వేడుకను ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కుంభమేళా సమయంలో షాహీ స్నాన్ అంటే పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే సాధువులు దర్శనమిస్తారు. జనవరి 13న పౌష్ పౌర్ణిమ, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, 12న మాఘ పూర్ణిమ, 26న మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో షాహీ స్నానాలు ఆచరించనున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1,60,000 టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు.